brothers, sisters, families, listen to me. This is a special ordained sermon that is coming in your way. ఏ మినిస్ట్రీలో అయినా ఇలాంటి స్క్రిప్చర్స్ రెగ్యులర్గా వినబడతాయి. బట్ ఈసారి హోలీ స్పిరిట్ నీ దగ్గరికి తీసుకొచ్చాడు కాబట్టి ఇది వినటం వలన నీ నీళ్ళు బాగుపడతాయి. ఓకే, త్రూఅవుట్ బైబల్ యు సీ వాటర్కున్న నేచర్ ఒకటి ఉన్నది, దాన్ని నేను చూపిస్తాను. ఇప్పటివరకు ఈ భూమి మీద చావని అంశాలలో చావు కానీ పాపం కానీ డామినేట్ చేయలేకపోయింది వాటర్నే. వాటర్ హ్యాస్ నో డెత్. నీళ్ళకి మరణము లేదు, కానీ నీళ్ళు చంపగలవు. దట్స్ ద నేచర్. సో విల్ సీ నెక్స్ట్ వీక్. బట్ టుడే ద హోలీ స్పిరిట్ ఈస్ గివింగ్ us some powerful area. ఆఫ్టర్ దిస్, దీని తర్వాత మన జర్నీ ఎలా ఉండబోతుంది ఇయర్ అంతా అన్నది విల్ డిసైడ్. అపోస్తుడైనటువంటి పౌలు తన యొక్క ప్రియ శిష్యుడు, ఆత్మీయ కుమారుడైన ది క్లోజ్ డిసైపుల్ తిమోతికి రెండోసారి రాసిన పత్రిక ఇది. అందులో ఆయన అన్న మాటలు మనము పరీక్షిద్దాం, చూద్దాం. ఈ అండర్స్టాండింగ్తో మనం ఈ ఇయర్ని జర్నీ స్టార్ట్ చేయాలి. ఓకే, గొప్ప ఇంటిలో వెండి పాత్రలను, బంగారు పాత్రలను మాత్రమే కాక కర్రవియు మంటివియు కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగించబడును. నెక్స్ట్ లైన్, నీవు ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకునే ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమైన ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్ర అయి ఉండును. ఒక పాట ఉంటుంది, చాలామంది తెలుసు అనుకుంటా. మరి అది ఓల్డ్ సాంగ్, చాలా పాతది, కానీ మంచి సాహిత్యం కలిగిన పాట. యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్రగా ఉండుటకు అని ఒక పాట ఉంటుంది. ఎంతమంది తెలుసు ఆ పాట? ఏమైనా ఐడియా ఉందా? యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్రగా నేనుండుటకు. ఆ పాట తర్వాత జీవితాంతం పోరాడు అలసిపోకు ఏనాడు. ఎక్సలెంట్ సాహిత్యం ఉంటుంది. అలా అంటే నేను పండితుడిని కాదనుకో, కానీ చిన్నప్పుడు అమ్మ వాళ్ళు వీళ్ళు పాడుతూ ఉంటే వింటా ఉండేది. బట్ అది ఆంధ్ర క్రైస్తవ కీర్తన సమ్వేర్ ఎక్కడో ఉన్నది. పురుషోత్తం చౌదరి గారు అనుకుంటుంది రాసింది అనుకుంటున్నాను, నాకు తెలీదు. లేకపోతే రాకూరి గారు అయ్యి ఉంటారు ఏమో, చూద్దాం. ఓకే, బస్ 21 బాగుంటుంది ఆ పాట. మంచి శంకరాభరణంలో రాశారు ఆ పాట. ఓకే, ఓకే. ఎవడైనను వీటిలో చేరక, ఓకే, దీనికి ముందు వస్తుంది గొప్ప ఇంటిలో. నోటీస్ దాట్ ఒక గొప్ప ఇల్లు ఉన్నది. లెట్స్ సీ ఇంగ్లీష్. ఓకే, మళ్ళీ కన్స్ట్రక్షన్ మీరు చూడాలి. ప్రతి సెర్మన్లో ఒక్కొక్క స్క్రిప్చరు, దాని యొక్క డెప్త్ మీరు క్యాచ్ చేయాలి. ఓకే, ఇక్కడ ఉన్నది ఈ సీజేసీఎం పిల్లలంటే వీళ్ళు పిల్లలు కాదు, వీళ్ళు పిడుగులు. అలాంటి స్టేట్మెంట్స్ బయట వినబడాలి. ఓకే, నౌ లెట్స్ గో. ఎస్ సార్. 2 Timothy chapter 2 verse 20. But in a great house there are not only vessels of gold and of silver,
there are not only vessels of gold and of silver, but also of wood, wood and of earth, and some to honor, and some to dishonor. Oh my God, that's dangerous scripture. It's the beginning of this year. We must learn something from the Holy Spirit pocket. పరిశుద్ధాత్ముడు ఈ దినము ఒక బలమైనటువంటి వర్తమానం తెస్తున్నాడు. ఇట్స్ కమింగ్ ఇన్ యువర్ వే, ఎస్పెషల్లీ CJCM families. దిస్ ఈజ్ కంప్లీట్లీ ఎ డిఫరెంట్ డైమెన్షన్. ఒక గొప్ప ఇల్లు, దేవుని ఇల్లు. మనందరము దేవుని ఇంట్లో పనిముట్లు. ఎంతమందికి ఈ మాట తెలుసు? మనందరం కూడా వెజల్స్ ఆఫ్ గాడ్. నేను లాస్ట్ వీక్ చెప్పు ఒక మాట అన్నాను. ఇక్కడున్న వాళ్ళందరూ కూడా దేవుని యొక్క వెజల్స్ మీద ఇన్ఛార్జ్ లీడర్షిప్ ఉండాలి అని. కాబట్టి గొప్ప ఇంటిలో వెండి పాత్రలను, బంగారు పాత్రలను మాత్రమే కాక కర్రవి ఉంటాయి, మట్టి పాత్రలు కూడా ఉంటాయి. వాటిలో కొన్నేమో ఘనతకి, కొన్నేమో ఘనహీనతకు వినియోగించబడతాయి. యూజింగ్ ది వెజల్స్ ఇన్ ఎ గ్రేట్ హౌస్, సమ్ ఫర్ హానర్, సమ్ ఫర్ డిజానర్. దిస్ ఈజ్ స్ట్రేంజ్. దిస్ ఈజ్ వెరీ స్ట్రేంజ్ స్టేట్మెంట్. వాట్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ ద గ్రేట్ హౌస్? ఒక నిజమైనటువంటి గొప్ప ఇంట్లో జరిగేటటువంటి హానరు, డిజానర్. ఇది ఒక మినిస్ట్రీలో, ఒక ఫ్యామిలీకి, ఒక దేశానికి సంబంధించిన స్క్రిప్చరు. ఒక ఇల్లు అంటే ఒక ఇల్లు, ఒక ఇల్లు అంటే ఒక చర్చ్, ఒక ఇల్లు అంటే ఒక నేషన్, ఒక ఇల్లు అంటే హౌస్, అసెంబ్లీ, రాజ్యసభ, లోక్సభ. ఒక ఇల్లు అంటే కోర్టు, ఒక ఇల్లు అంటే పంచాయతీ, పెద్దలు, కులము, మతము, జాతి అనేది ఒక ఇల్లు. ఈ ఇంట్లో వెండి పాత్రలు ఉన్నాయి, బంగారు పాత్రలు కూడా ఉన్నాయి. అంతేకాదు కర్రవి ఉన్నాయి, మంచివి కూడా ఉన్నాయి. అయితే వాటిలో కొన్నేమో ఘనతకి ఉన్నాయి, కొన్నేమో ఘనహీనతకు వినియోగిస్తున్నారు. ఒకే ఇంట్లో ఉన్న వస్తువు ఒకదాన్నేమో ఘనతకి వాడారు, ఇంకొక దాన్నేమో ఘనహీనతకు వాడారు. అయితే ఈ వాడిన వ్యక్తి ఆ ఇంటి యజమానుడు. ఆ మాట నెక్స్ట్ లైన్ రాశారు, వర్స్ 21. ఎవడైనను వీటిలో చేరక, అంటే ఈ యొక్క ఘనహీనతమైనది లేదా ఘనమైనదని ఈ పాత్రలలో లేదా ఈ ఇంటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకొనిన ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్రగా, అర్హమైన ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్ర అయి ఉండును. సో ఫైనల్గా ఈ యొక్క రైటరు, ఈ యొక్క పాల్ చెప్పే మాట ఏంటంటే, మీరు ఫైనల్గా ఘనత నిమిత్తమైన వెజల్గా, పాత్రగానే మీరు వాడబడాలి. దట్స్ ద ఇంటెన్షన్ ఆఫ్ ద ప్రీచర్. మ్యాన్ ఆఫ్ గాడ్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే, ఇంట్లో ఉన్న ప్రతి వెజల్ ఘనతకే వాడబడాలి. ఎంతమందికి అర్థమైంది? ఘనత నిమిత్తమైన పాత్ర నువ్వు ఉండాలి అన్నది సేవకుడి యొక్క మెయిన్ ఫోకస్. అది ఎక్కడంటే, మోసెస్ని ఒకరోజు దేవుడు అంటాడు, మోషే నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు. ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్, దేవుని ఇంట్లో మోషే నమ్మకస్తుడు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, మోషే కాలములో దేవుని ఇల్లు ఎక్కడున్నది? అసలు దేవుని ఇల్లు అంటే ఎవరు? మోషే కాలంలో దేవుని ఇల్లు అంటే ఎవరంటే, దేవుని ఇంట్లో నమ్మకస్తుడు. దేవుని ఇల్లు అంటే దేవునికి
అర్థమైన విషయమా, లేకపోతే మోసెస్కి అర్థం కాని విషయమా అని మనం పరీక్షించి తెలుసుకుంటే, మోషేకి ఇవ్వబడ్డది దేవుని ఇల్లు. ఆ దేవుని ఇల్లు ఎవరు అంటే ఇశ్రాయేలీలు. ఇశ్రాయేలీలు 12 గోత్రముల వారు దేవుని ఇల్లుతో సమానం. ఆ ఇంట్లో గొప్ప పాత్రలు ఉన్నాయి, ఆ ఇంట్లో మంటి పాత్రలు ఉన్నాయి, బంగారం ఉంది, వెండి ఉంది, కర్ర ఉన్నది, ఇంకొకటి మంటి పాత్రలు కూడా ఉన్నాయి. ఇందులో కొన్ని ఘనమైన వాటికి వాడబడ్డాయి, కొన్నేమో ఘనహీనమైన వాటికి వాడబడ్డాయి. కానీ ప్రీచర్ యొక్క మెయిన్ ఫోకస్ ఏంటంటే, అతని ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు కూడా హానర్ అవ్వాలి, హానరబుల్గా ఉండాలి, ఘనతకే వాడబడాలి, ఘనహీనతకు వాళ్ళు అర్హులు కావద్దు. అది ప్రీచర్ యొక్క మెయిన్ ఇంటెన్షన్. హోలీ స్పిరిట్ అతనికి బోధించిన విధానం. ఎవడైనాను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరుచుకొని, ఫస్ట్ థింగ్ ఏంటి చెప్పాలి, ఫస్ట్ ఏంటి, తన్ను తాను పవిత్రపరుచుకొని. మై సిస్టర్, మై బ్రదర్, దిస్ ఈజ్ వాట్ వీఆర్ గోయింగ్ టు లెర్న్ సంథింగ్. నిన్ను నీవు పవిత్రపరుచుకొని ఎడల అప్పుడు నీవు పరిశుద్ధపరచబడదువు. యజమానుడు, ఈ ఇంటి యజమానుడు ఏమన్నాడంటే మోషేతోటి, మోషే నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు. ఓకే, అది ఒకసారి శర్మను వచ్చినప్పుడు నేను చెబుతాను అతని ఏ విషయంలో అతను ఆ యొక్క ప్రామిస్ లేదా ఆ టెస్ట్ మని దేవుడు ఇచ్చాడో మనం నెక్స్ట్ టైం చూద్దాం. బట్ యజమానుడు అనగా దేవుడు వాడుకొనుటకు అర్హమైన పాత్ర లేదా అర్హమైన ప్రతి సత్కార్యములకు సిద్ధపరచబడి, యు ఆర్ ప్రిపేర్డ్ ఫర్ గుడ్ థింగ్స్. లెట్స్ సీ ఇంగ్లీష్ వర్స్ 21. ఇది ప్రపంచంలో అత్యధికంగా వాడబడిన స్క్రిప్చర్లో ఒక స్క్రిప్చర్ ఇది. అండ్ మన పాతకాలంలో ఎక్కువగా వాడిన స్క్రిప్చర్ కూడా ఇదే. పల్లెటూరులో ఇప్పటికి కూడా ఇదే స్క్రిప్చర్ వాడతారు. ఐ లైక్ దిస్ స్క్రిప్చర్ బికాస్ ఇది ఒక పాటతో చెప్పాను, ఆ పాటతో నాకు గుర్తుండిపోయింది ఇది. Verse 21, if a man therefore purge himself from these, he shall be a vessel unto honor, sanctified and meet for the master's use, and prepared unto every good work. Every good work, write it down. Every good work, write it down. That's very important. You are prepared to do every good work. ఈ వెజల్కున్న నేచర్ ఏంటంటే, ఈ పాత్రకున్న నేచర్ ఏంటంటే, ఈ పాత్ర ఎవరో కాదు, ఇక్కడ కూర్చున్న మీరు నేనే దేవుడి ఇంట్లో పాత్ర. చెప్పండి, నీ పాత్ర ఏంటి అని అడుగుతాం మన మినిస్ట్రీలో. నీ యొక్క పోర్షన్ ఏంటి, లేదా నీ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటి? నౌ లిసన్, నీవు ఓకే, ఇఫ్ ఎ మ్యాన్ therefore purge himself from these, he shall be a vessel unto honor. Listen my brother, this is, we are going somewhere. I am going to show you some more scriptures. Sanctified and meet for the master's use. మాస్టర్ యూజ్ చేసే ముందు పాస్టర్ నిన్ను క్లీన్ చేయాలి. సో బిఫోర్ pastor handovers to the master, before your pastor handovers to the master. So cleanliness, sanctification, purification in this river. ఈ రివర్ యొక్క నేచర్ ప్యూరిటీ, ఇట్ కంటైన్స్ ప్యూరిటీ. వీటితో ఈ పాత్రలను నేను సరిగా కడిగితే ఆ పాత్రలని దేవుడు వాడుకుంటాడు. దేవుడు ముందు వాడుకుంటే నువ్వు వెజల్గా ప్యూరిఫైగా అవ్వవు. నిన్ను ప్యూరిఫై చేసి నిన్ను క్లీన్ చేసి ఇది అర్హమైన పాత్ర అని మాస్టర్ అందచేస్తేనే ఆ మాస్టర్ నిన్ను వాడుకుంటాడు. సో యు ఆర్ గోయింగ్ త్రూ సమ్ ప్రాసెస్ ఆఫ్ క్లీనింగ్, sanctification in the church.
సో నిన్ను ఆర్డైన్ చేసి, నిన్ను అభిషేకించి, నిన్ను తీసుకెళ్ళి, మాస్టర్ ఈ వెజల్ నేను క్లీన్ చేశాను, యూజ్ దిస్ మాస్టర్, యూజ్ దిస్ వెజల్, ఇది వాడు అని ప్రభువుకు అప్పచెప్పినప్పుడు దెన్ ప్రపంచం నిన్ను హానర్ చేయడం మొదలు పెడతాది. మనీ విల్ హానర్ యూ, సిక్నెసెస్ విల్ హానర్ యూ, దే విల్ బౌ డౌన్ బిఫోర్ యూ. బట్ ప్యూరిఫికేషన్, ఒక అంట్లు తోమే సిస్టర్ని అడుగు, తను ఏ సెక్షన్ గుండా వెళ్తాదో, తన బట్టలు తడుస్తాయి, తన చేతులు రఫ్గా అవుతాయి, మసి అంటుతుంది, నీళ్ళు మీద పడతాయి, అండ్ అది కడిగేటప్పుడు ఆ కడిగేటటువంటి వ్యక్తిని పని మనిషి అంటాం. అది పాస్టర్ పని. ఒక పనోడు పాస్టర్ నిన్ను క్లీన్ చేస్తున్నప్పుడు అబ్బాబ్బాబ్బా రాయి పెట్టి రుద్దమాక అని అనక, రుద్దని, మసి 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 ఉండని, కాటుకు పెట్టుకో, నడవదు అది. దట్ ఈస్ నాట్ గోయింగ్ టు వర్క్ ఎట్ ఆల్. మసి ఉండని, నీకు మసి పట్టకుండా ఏం చేస్తున్నాము, పైన ఊర్లలో అయితే మట్టి రాస్తారు, ఇప్పుడైతే ఏం చేస్తారు, సర్ఫ్ వేసి పైన మసి అంటకుండా పెడతారు. అప్పుడు పాస్టర్ క్లీన్ చేసేటప్పుడు ఈజీ అవుతుంది, మాస్టర్ కుకింగ్ మాస్టర్ యూజ్ చేసుకోవడానికి ఉపయోగపడతాం. హలో, కొంచెం ప్లీజ్. I want the superior master. God wants to use you this year. ఈ ఇయర్ ఈ చర్చిలో ఉన్న ప్రతి వెజల్ని కూడా దేవుడు వాడుకోవాలనుకుంటున్నాడు. కాబట్టి పాస్టర్గా ఈరోజు నేను ఒక క్లీనర్గా, లైక్ పని అమ్మాయిగా ఈరోజు మిమ్మల్ని క్లీన్ చేస్తున్నాను. ఐఎమ్ క్లీనింగ్. నాకు సర్ఫ్ పెట్టమాక, నా మాడిపోయినటువంటి అడుగును రుద్దమాక. అలాంటి వెజలు డిజానర్, దానికి ఏమొస్తుంది, ఘనహీనతకు ఉపయోగపడతాయి. సేమ్ హౌస్, ఒకే హౌస్లో గ్రేట్ హౌస్, అది గొప్ప ఇంట్లో వెండి పాత్రలు ఉన్నాయి, గొప్ప ఇంట్లో బంగారు పాత్రలు ఉన్నాయి, గొప్ప ఇంట్లో మట్టి పాత్రలు ఉన్నాయి, గొప్ప ఇంట్లో కర్ర పాత్రలు ఉన్నాయి. కానీ ఏది డిజానరో ఏది హానరో అనేది క్లీన్లీనెస్ గుండా వెళ్ళిన తర్వాతనే దాన్ని వాడతాము. ప్రాసెస్ సాంక్టిఫికేషన్, ప్యూరిఫికేషన్. పర్జ్ యువర్ సెల్ఫ్ విత్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. యేసు రక్తం చేత కడగబడ్డానికి పాస్టర్ చేతిలో ఒక వెజల్గా, ఒక పాత్రగా ఉండు. అతన్ని నిన్ను క్లీన్ చేసిన తర్వాత అప్పుడు ఎంత క్లీన్గా ఉంటుందో నీ మాస్టర్ అంత జాగ్రత్తగా నిన్ను వాడతాడు. హల్లెలూయా. కనీసం స్తోత్రం అనే చెప్పరే. హల్లెలూయా అన్నప్పుడు ఏమనాలట, దేవునికి స్తోత్రం. దట్స్ ఎనర్జీ. సో ఇప్పుడు గిన్నెకి తెలియదు కదా మసి అంటిన సంగతి, గురిగింజకి తెలుసా? ఏమండి, గురిగింజ ఏమనుకుంటుందంట, నేను ఎర్రగా ఉన్నా అనుకుంటుందంట. కానీ దానికి తెలియని విషయం ఏంటంటే దాని కింద నల్లగా ఉందా. సో కొన్ని మన జీవితంలో మనకి తెలియని, ఆ ఎర్రగున్న దానికి కనపడట్లేదు, కింద నల్లగుందని. సో వెజల్కి తెలీదు క్లీన్లీనెస్ అవసరం అని. నీకు తెలీదు క్లీన్లీనెస్ అనేది అవసరం అనేది. నీ పని అమ్మాయికి తెలుసు, లేదా నీ మాస్టర్కి తెలుసు, తీసుకుపోయి సింక్లో పడేశాడు. నేను ప్రతిసారి నువ్వు ఫుడ్ తిన్నసారి ప్లేట్ మార్చవు, ప్లేట్ని క్లీన్ చేస్తావు. దేవుడు నిన్ను మార్చడు, నిన్ను క్లీన్ చేస్తాడు. పాస్టర్స్కు ఉన్న ఛాలెంజెస్ ఏంటంటే ప్రతిసారి మట్టి అంటించుకొని వస్తావు, అంటే కారమో ఉప్పు పసుపు మసాలో నూనె అన్నీ అంటించుకొని వస్తావు. బట్ డిస్పోజబుల్ ప్లేట్లు కాదు కదా నిన్ను పడేయడానికి. నిన్ను ఒక హానరబుల్ ప్లేట్గా, వెండి పాత్రలో బంగారు పాత్ర, ఏదో ఒక పాత్ర. మనం అన్నం తినేటప్పుడు ఒకటి వెండి పాత్ర వాడతాం, బంగారు పాత్ర వాడతాం, కర్రయి కూడా వాడుతున్నాము, మట్టి కూడా కుండలలో ఇప్పటికీ అన్నం వండుతారు, అన్నం తింటారు. నాటుకోడి మంచిగా మట్టి కుండలు వండితే ఎంత బాగుంటుంది. అది పెరుగు తోడేస్తే మట్టి పాత్రలో
కాబట్టి నిన్ను దీనికి వాడాలి అని అంటే ముందు నిన్ను వాడరు, నిన్నేం చేస్తారు? థ్యాంక్ యూ, ఏం చేస్తారు? నిన్ను వాష్ చేస్తారు, క్లీనింగ్. సో ఈ క్లీనింగ్ ప్రాసెసే నిన్ను హానరబుల్ ప్లేస్లోకి తీసుకెళ్తుంది. ఆ హానరబుల్ ప్లేస్లో వాడేది నీ మాస్టర్. నీకు హానర్ ఎప్పుడు వస్తుంది అంటే నీ మాస్టర్ నిన్ను పట్టుకున్నాక వస్తుంది, పాస్టర్ పట్టుకున్నప్పుడు కాదు. నాట్ పాస్టర్. ఐఎమ్ నాట్ గివింగ్ సమ్ క్రెడిట్స్ టు పాస్టర్. పాస్టర్, యువర్ డ్యూటీ ఈజ్ టు క్లీన్. అండ్ గాడ్ విల్ పే ఫర్ దట్. నువ్వు క్లీన్ చేసినందుకు పని అమ్మాయికి డబ్బులు పే చేస్తాడా లేదా? మాస్టర్ హీస్ పేయింగ్. దేవుడు పే చేస్తున్నాడు పాస్టర్కి. కారణం ఏంటంటే అతని ప్లాన్ ఏంటి, అతని పని ఏంటి? టు క్లీన్ ద హౌస్ని క్లీన్ చేయడమే. దేవుని మందిరంలో చెత్తని క్లీన్ చేయడమే ఆయన పని. హీ స్పెషలైజ్డ్ టు క్లీన్ ద వేస్టేజ్. కొంతమంది రాయి పెట్టి రుద్దుతున్నారని వెళ్ళిపోతారు చర్చి. పల్లెటూర్లో అయితే మై గాడ్, సిటీలో ఏం తక్కువ కాదు, అక్కడ నుండి వచ్చింది దెయ్యాలి. ఇవి కూడా ఏం పెద్ద ఏమి కావు, చిన్న ఏమి కావు. దీస్ ఆర్ ద డీమాన్స్. నో, పాస్టర్ ఈజ్ దేర్ టు క్లీన్ యూ సో దట్ యువర్ మాస్టర్ విల్ వాచ్ ఓవర్ దట్ వర్క్. నీ యొక్క మాస్టర్ అరే ఈ పని అమ్మాయి చాలా క్లీన్గా చేస్తుంది. ఏమంటే మీకు పని అమ్మాయికి పే చేసిన తర్వాత ఆ పని అమ్మాయి క్లీన్ చేయకపోతే ఏమంటారు? మీరు సరిగ్గా ప్లాన్ చేయట్లేదని ఏం చేస్తారు? అమ్మాయిని మార్చేస్తారు. ఇల్లు మారుస్తారా? వెజల్స్ మారుస్తారా? మార్చరు. అప్పుడు ఏం చేస్తారు? పని అమ్మాయికి చెప్తారు చక్కగా క్లీన్ చేయి. సో ప్రతిసారి కూడా పని అమ్మాయికి ఏముంటుంది? ప్రెషర్ ఉంటుంది. పనివాడికి ఏం ప్రెషర్ ఉంటుంది? ఇది క్లీన్ చేయకపోతే మా మాస్టరు శాలరీ ఇయ్యడు. మీ ఆఫీసర్లు సరిగ్గా పని చేయకపోతే శాలరీ ఇస్తారా? నోవే. యువర్ మాస్టర్ సపోజ్ టు యూజ్ యూ, బట్ బిఫోర్ ఏం జరగాలి? దానికి క్లీనింగ్. ఓకే, ఒకసారి ఎవడైనా వీటిలో చేరక, వీటిలలో ఇలాంటి హానరబుల్ వెజల్లో చేరలేదంటే వాడు తాను ప్యూరిఫికేషన్కి సమర్పించుకోలేదు. తాను శాంక్టిఫికేషన్కి, పాస్టర్ గారు ప్లీజ్ క్లీన్ మీ, నో నో నో. పాస్టర్ గారు ఈ ఏరియాలో నన్ను నరిష్ చేయండి, పాస్టర్ గారు నాకు మసి అంటింది క్లీన్ చేయండి. తాను శుద్ధీకరించుకుంటా, తాను పవిత్రంగా ఉదక స్నానం వాటర్తో క్లీన్ చేస్తాం. వెజల్స్ని దేంతో క్లీన్ చేస్తాం? గట్టి చెప్పాలి, వాటర్. వి యూజ్ వాటర్ టు క్లీన్ ద వేస్ట్, ద డస్ట్, వాట్ ఎవర్ ఇట్ మే బి. పాస్టర్ ఈజ్ గోయింగ్ టు యూజ్ వాటర్, రివర్, ప్యూర్ రివర్, వాటర్ వాటర్ వాటర్. హెబ్రీ పత్రికలో ఉంటుంది ఉదక స్నానము అని. వాటర్తో స్నానం చేపిస్తారు. యేసుప్రభు వారు పాదాలను ఎందుకు కడిగారు? వాటర్తో. ఎందుకు? హానరబుల్ వెజల్గా ఉండాలి వీళ్ళు శిష్యులు. యజమానుడు వాడుకొనుటకు, తండ్రి అయిన దేవుడు వాడుకోవడానికి యేసుప్రభు వారు చేసిన పని ఏంటంటే శిష్యుల పాదాలు కడిగారు. కానీ శిష్యుల యొక్క జీవితంలో గొప్ప మార్పు ఏంటంటే ఏదన్నా ఉంది అంటే వాళ్ళని మార్చలేదు దేవుడు. అంటే వాళ్ళ ప్లేస్లో ఇంకొకరిని పెట్టలేదు, వాళ్ళని క్లీన్ చేశాడు. ఎవ్రీ టైమ్ యూ కమిట్ సిన్, ఎనీ డిఫికల్టీ ఇన్ యువర్ లైఫ్, పాస్టర్ క్లీన్ చేసి జీసస్కి ఇస్తే జీసస్ నిన్ను క్లీన్ చేసి ఫాదర్ వాడుకునేటట్టు మారుస్తాడు. ఈ రివర్స్ ఆఫ్ లివింగ్ వాటర్ అలా పనిచేస్తాయి. యజమానుడు వాడుకొనుటకు అర్హమైన ప్రతి సత్కార్యం, గుడ్ వర్క్కి, మంచి పనికి సిద్ధపరచబడ్డావు. ఘనత నిమిత్తమైన పాత్రగా ఉండను. పాస్టరు క్లీన్ చేసి మాస్టర్కి, యజమానుడికి, జీసస్కి లేదా ఫాదర్కి హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత ఆయన వాడితే ప్రతి సత్కార్యము, మంచి పనికి, నువ్వు మంచి పనికి వాడబడుతున్న కొద్దీ నీకు హానర్ పెరుగుతుంది. ఎందుకంటే ఈ వెజలు పన్నోడి చేతుల్లో లేదు. పరిశుద్ధపరచబడిన తర్వాత, క్లీన్ అయిన తర్వాత దెన్ అది ప్రభు చేతిలో పెట్టారు. కాబట్టి ప్రభు వాడుకుంటున్న కొద్దీ ఘనపరచబడతావు.
నీ ఆఫీసులో హానర్ అనేది ఇక్కడ పాస్టర్ క్లీన్ చేసిన దాన్ని బట్టి ఉంటుంది. ద మూమెంట్ యూ సబ్మిట్ టు యువర్ పాస్టర్, ఆ యొర్దాను నదిలో అలా ముంచగానే యేసు ప్రభు వారు క్లీన్ అయ్యాడు. అప్పుడు తండ్రి అయిన దేవుడు పరిశుద్ధాత్మ పావుర ఆకారంలో వచ్చి, నేను యజమానుని, ఈ పాత్ర నేను వాడుకుంటానన్నది యొర్దాను నదిలో నీళ్ళల్లో ముంచి తీసిన తర్వాత ఆ పాత్ర వాడారు. వావ్! The moment he submitted to a man, a common man, as a God. నువ్వు అర్హమైన పాత్రగా దేవుని మందిరంలో గొప్ప ఇంట్లో వాడబడాలంటే ఒక బ్యాప్టిజం ఇచ్చే యోహాన్ అనే పాస్టర్ దగ్గర నువ్వు తలంచాలి అని అన్నప్పుడు, నాకేమన్నా మలినం ఉందా నన్ను తలంచమంటున్నావు అని అడగాల. అన్లెస్ నీలో అలాంటి మలినం అనేది ఏంటంటే తల వంచని, మెడ వంచని ఆ యొక్క జనాంగానికి సంబంధించిన వ్యక్తిని కాదు, స్టిఫ్ నెక్కెడ్ కాదు. నేను ఒక మనిషి దగ్గర మై స్పిరిచువల్ ఫాదర్ ఈజ్ జాన్ ద బ్యాప్టిస్ట్. జాన్ ద బ్యాప్టిస్టు బ్యాప్టిజం ఇచ్చే యోహాను ఈ రోజు నుండి నా స్పిరిట్ మీద అధికారం ఉంది కాబట్టి నేను అర్హమైన పాత్రగా వాడబడాలంటే ఇప్పటికి ఇది కానేమో, నన్ను ఇలా కడుగు, అప్పుడు ఆయన వాడతాడు. హల్లెలూయా. పాస్టర్ ఈజ్ ఫర్ యువర్ సేఫ్టీ. He cleanses you, He sanctifies you with the word, pure river. అర్హమైన పాత్ర. ప్రతి సత్కర్ ఎక్కడ గుడ్ వర్క్ జరిగితే అక్కడ ఎవరిని వాడతారు చెప్పాలి? ఎవరిని వాడతారు? వెజల్, నిన్ను వాడతారు. సో యువర్ పాస్టర్ ఈజ్ ప్రమోటింగ్ యూ, యువర్ పాస్టర్ క్లీనింగ్ యూ ఫర్ ఎ పర్పస్. సాంక్టిఫికేషన్ చేస్తున్నప్పుడు నీ యొక్క మనస్సాక్షిని ఉదక స్నానం చేపించి తరువాత తండ్రికి అప్పచెప్పుతాడు. సండే శర్మన్ అయిపోయినంత క్లీన్గా వెళ్తావు. వెళ్ళినప్పుడు దేవుడికి మొరపెట్టేది ఒకటి పాస్టర్, లార్డ్ జీసస్, ఫాదర్ గాడ్, యూజ్ దట్ వెజల్. ఎందుకు ఈ వెజల్ వాడలేదు అని అంటే అప్పుడు పాస్టర్ని అడుగుతాడు, ప్రభా నేను సరిగానే క్లీన్ చేశాను అని. కానీ ఇక్కడ ఒక మాట ఉంది, ప్రిపేర్డ్. హూ ప్రిపేర్డ్? పాస్టర్. బట్ పాస్టర్ ప్రిపేర్ చేయాలంటే వెసల్ కూడా ప్రిపేర్డ్గా ఉండాలి క్లీన్ చేయించుకోవడానికి. సో క్లీనింగ్ ప్రాసెస్ అనేది అవసరం. థాట్ ప్రాసెస్, థాట్ realm, మైండ్ సెట్. You should come out of some conflicts. That's my duty on this earth. I always clean you. Though you stay in office for 10 years, I speak from here. నువ్వు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు నా సర్మన్ గుర్తొస్తుంది డెఫినెట్గా. దట్స్ అ క్లీనింగ్ ప్రాసెస్. ఎవ్రీ టైమ్ మై స్పిరిట్ హంట్స్ యూ. అండ్ ప్రతి వారము సండే ఇక్కడ నుండి వెళ్ళిపోయి మళ్ళీ సండే వచ్చేసరికి నీ మైండ్లో 90% చర్చే టేక్ ఓవర్ చేసింది ఆలోచన విధానంలో అని అంటే నిన్ను క్లీన్ చేస్తున్నట్టు అర్థం. అది యూ విల్ డిస్కస్ వితౌట్ మై నా నోటీస్ లేకుండా నువ్వు డిస్కస్ చేస్తావు, ఈరోజు పాస్టర్ ఈ వాక్యం చెప్పారు అని. దట్స్ ద క్లీనింగ్ ప్రాసెస్ అగైన్. ఇట్స్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ మైండ్. దట్స్ ద వాటర్ ఐఎమ్ పోరింగ్. నీళ్లు పోస్తున్న పొద్దు ఏమన్నారు జాన్ ద బ్యాప్టిస్టు? అప్పుడు సబ్మిట్ అయినప్పుడు ఏమైంది? ఆకాశం నుండి అన్నది, నౌ ఐ విల్ యూజ్ దిస్ వెజల్. ఈ వెజల్ నేను ఫర్ హానర్. ఒకవేళ యేసుప్రభు గారికి బ్యాప్టిజం ఇచ్చే యోహాన్ అనే పాస్టర్ దగ్గర తల వంచకపోతే యజమానుడు వాడుకునేవాడా? ఇంపాసిబుల్. దట్ వాజ్ హ్యాపెనింగ్ ఎట్ ద రివర్. అది రివర్ దగ్గర జరుగుతుంది. ఐ లైక్ దిస్ సాంగ్. ఎక్కడ ఉంటుంది, మీరు వినండి. అది మేబీ యూట్యూబ్లో అవైలబుల్ ఉందో నాకు తెలియదు, కానీ కొంచెం పెద్దవారికి తెలుసు. వెనకట బాగా
క్రైస్తవులకి ఈ పాట బాగా తెలుసు. ఎక్సలెంట్ సాంగ్. జీవితాంతం పోరాడు అలసిపోకు ఏనాడు, యజమానుడు వాడుకొంటకు అర్హమైన పాత్రగా. మై సిస్టర్, దిస్ ఇయర్ ఈ అర్హత బేస్డ్ ఆన్ ద క్లీనింగ్. ఎంత క్లీనింగ్కి నువ్వు సబ్మిట్ అవుతావో అంత ఎక్కువగా మంచి పనికి దేవుడు నిన్ను వాడతాడు. ఎందుకంటే ఘనత నిమిత్తమైన పాత్రగా ఉండు. మందిరములో దేవుని ఇల్లు, దేవుని ఇంట్లో వాడబడు. నువ్వు ఎంత దేవుని ఇంట్లో వాడబడుతుంటే అన్నిసార్లు క్లీన్ చేయడానికి ఆయన పనుని పెట్టుకున్నాడు పాస్టర్ని. ఆయన క్లీన్ చేస్తూనే ఉంటాడు. మీరు దుబాయ్ వెళ్తే గిన్నెలు కడగడానికి 24 hours వాళ్ళు కడుగుతూనే ఉంటారు. వాళ్ళ టెస్ట్ మనీలు ఉంటే మీరు ఏడుస్తారు. ఎన్ని గిన్నెలు పడితే వాళ్ళు వాడిన గిన్నె మళ్ళీ వాడరు. అంటే ఈరోజు వాడింది మళ్ళీ రేపే వాడతారు వాళ్ళు. మళ్ళీ ఆ గిన్నె క్లీన్ చేసిన పక్కకు పెడతారు. ఎందుకంటే ఈవినింగ్ దాకా మళ్ళీ ప్లేట్లు వాడరు వాళ్ళు. సేమ్ ప్లేట్స్ నెక్స్ట్ డే అగైన్ దిల్ రిపీట్. అంటిల్ దెన్ ఆ పనమ్మాయి క్లీన్ చేస్తూనే ఉండాలి. ఇటు గిన్నెలు పడుతూనే ఉంటాయి. ఓన్లీ సర్వెంట్స్ని అలా వాడుతున్నారు వాళ్ళు. అంటే ఎంత ఓపిక ఉండాలి నీకు నిలబడి నువ్వు క్లీన్ చేయడానికి. ఎవ్రీడే నీ పని అదే అంటే ఏం చేస్తావు? ఎవ్రీడే చెత్త క్లీన్ చేయడమే, బోన్స్, కరివేపాకులు అన్నీ. ఏమవుతుంది నిలబడి నీ పరిస్థితి ఏంటి? వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ టు యూ? సో వెజల్, యజమానుడు వాడుకున్నంతసేపు హానర్ వస్తుంది. ఈవెన్ టాటానో ఇంకో బిర్లానో ఇంకొకైనో వాళ్ళు మట్టి పాత్రలో తిన్నారంటే నెక్స్ట్ డే వాళ్ళ ఫాలోవర్స్ కింద వాళ్ళందరూ వెంటనే మట్టి పాత్ర చెప్పండి మట్టి పాత్ర వాళ్ళు వాడతారు. ట్రెండ్ అయిపోతుంది యూట్యూబ్లో. మాల్దీవులు వేసుకోవద్దు, లక్షద్వీపులకు వెళ్దామంటే ఏమైంది? 1,00,000 ఫ్లైట్లు క్యాన్సిల్. ఏమైంది? వెజలు మారింది. ఒక మనిషి మీద ఉన్న హానరు ఒక వస్తువు మీద, ఒక ప్లేస్ మీద పెడితే మాటలు లేవు, జస్ట్ ప్రజెన్సే ఆ యొక్క ప్లేస్కి హానర్ వచ్చింది. లైక్ దట్ వెన్ గాడ్ యూజెస్ యూ, దేవుడు నిన్ను వాడుతున్నప్పుడు ఆయన ప్రజెన్స్ వచ్చి నీ మీద కూర్చున్నప్పుడు హానర్ వస్తుంది. టూరిజం ప్లేస్గా మారిపోతావు. బికమ్స్ అన్ హానరబుల్ వెసల్. కొన్నేమో ఘనహీనత కంట సేమ్ ఇంట్లో. వాట్ ఈస్ ద రీజన్? గుడ్ వర్క్స్ లేవు. నో గుడ్ వర్క్స్. ఆ మాట రాశారా లేదా? ప్రిపేర్డ్ అంటూ వాట్? ఎవ్రీ గుడ్ వర్క్. ప్రతి గుడ్ వర్క్ కోసం దేవుడు నిన్ను ప్రిపేర్ చేశాడు. సింగింగ్, డాన్సింగ్, ఎనీథింగ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. యు ఆర్ ప్రిపేర్డ్ ఫర్ గుడ్ వర్క్. డూ ద గుడ్ జాబ్, గుడ్ వర్క్, an ఎక్సలెంట్ జాబ్. ఇక్కడ హానర్ అనేది ఆయన పట్టుకున్న వెజల్ని బట్టి. ఆయన ఈ వస్తువు పట్టుకున్నాడు, నిన్ను వాడుతాడు ఈరోజు అని అంటే ఇట్స్ డన్ మ్యాటర్. ఆయన నిన్ను వాడడం మొదలుపెట్టాడు అంటే వాడడం ముందా, క్లీనింగ్ ముందా? Daniel chapter 5 verse 1. Daniel chapter 5 verse 1. రాజుకు బెల్షస్సరు తన అధిపతులలో 1000 మందికి గొప్ప విందు చేయించాడు. 1000 మందితో కలుసుకొని ద్రాక్ష రసము తాగుచూ ఉండెను. బెల్షస్సరు ద్రాక్ష రసము త్రాగుచూ ఉండగా ఈజ్ ఎ కింగ్. ఓకే, తానును తన అధిపతులను, తన రాణులను, తన ఉపపత్నులను వాటిలో ద్రాక్ష రసము పోసి త్రాగునట్లు తన తండ్రి యగు నెబుకద్నెజరు జెరూసలేములోని ఆలయములో ఉండి తెప్పించిన వెండి బంగారు పాత్రలను తెమ్మని ఆజ్ఞాపించెను. నౌ లిజన్. ఆయన ఏం చేయడానికి? తాగడానికి. అందుకు వారు జెరూసలేములోని
దేవుని నివాసమగు ఆలయములో నుండి తీసుకొచ్చిన సువర్ణోపకరములను తెచ్చి ఉంచగా, రాజును అతని అధిపతులను అతని రాణులను అతని ఉపపత్నులను వాటిలో ద్రాక్షారసం పోసి త్రాగిరి. నెక్స్ట్ లైన్. వారు బంగారము, వెండి, ఇత్తడి, ఇనుము, కర్ర, రాయి అను వాటితో చేసిన దేవతలను స్తుతించుచు ద్రాక్షారసము త్రాగుచూ ఉండగా, చాలు. నా ఇక్కడ ఒక కింగ్ ఉన్నాడు. ఈ కింగ్ ఏం చేశారంటే తన దగ్గర ఉన్న రాజులు, రాణులు, ఉపపత్నులు వీళ్ళందరినీ కూర్చోబెట్టుకొని ఒకరోజు అతను 1000 మందికి విందు ఏర్పాటు చేశాడు. నౌలిజాన్ 1000 మందికి విందు ఏర్పాటు చేశాడు. అప్పుడు వీళ్ళు ఏం చేశారంటే, మనము మత్తులై ఉండినట్లు, ద్రాక్షారసం తాగినట్లును, మందు తాగినట్లును మా తండ్రి, మా ఫాదరు జెరూసలేంలో ఉన్న ఆలయంలో కొన్ని సువర్ణోపకరణములను, వస్తువులను, పాత్రలను తీసుకొచ్చారు. అవి తీసుకురండి, నేనేం చేస్తానంటే వాటిలో ద్రాక్షరసం లేదా మందు పోసుకొని తాగుతాను. నవలిజాను. ఆ టైంలో దేవుని యొక్క హస్తము, వేళ్ళు వచ్చి గోడ మీద ఒక అక్షరము రాశాను, ఒక మాట, ఒక వాక్యం. ఏమని? మెనే మెనే టెకెల్ ఉపార్సిన్ అని రాసిన వెంటనే అతను తడబడిపోయి రాజ్యంలో ఉన్న ప్రతి శాస్త్రిని, పరిచయం, ప్రతి ఒక్కరిని, తెలివిగల్లోని, జ్ఞానుల్ని అందరినీ పిలిపించాడు. బట్ లిజన్, డానియల్ వచ్చి చెబుతున్నాడు. 22వ వచనానికి వెళ్దాం. డానియల్ని పిలిపించారు. ఫైనల్గా డానియల్ వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఏమనంటే వర్స్ 22. నెక్స్ట్ లైన్ చూపించాను. 23. అది పోయిందా? అంతేనాది. ఓకే. ఆలయ సంబంధమగు ఉపకరణములలో ద్రాక్ష రసం పోసి తాగవలనని వాటిని తెచ్చి ఉంచుకొని వాటితో త్రాగుచు, చూడనైనను, విననైనను, గ్రహింపనైనను చేత కానీ వెండి, బంగారు, ఇత్తడి, ఇనుము, కర్ర, రాయి అను వాటితో చేయబడిన దేవతలను స్తుతించితిరి. కానీ నీ ప్రాణమును, నీ సకల మార్గములను ఏ దేవుని వశం ఉన్నాయో ఆయన నీవు గణపరచలేను. ఘనత, హానర్. You never honored God by using his vessel. Listen, please. రాజులు అక్కడ దేవుని మందిరంలో ఉన్న పాత్రను తీసుకొని తాగినందుకు కదా ప్రాబ్లం. దేవుణ్ణి సరిగా హానర్ చేయనందుకు. అంటే నీవు ఏ కంపెనీలో ఉండి పని చేస్తున్నావో ఆ మేనేజర్ నిన్ను హానర్ చేయాలనంటే నువ్వు హానరబుల్గా పాత్రగా వాడబడాలి. వాడబడుతున్నప్పుడు నీ దేవుడికి ఘనత వచ్చేటట్టు నువ్వు అక్కడ గుడ్ వర్క్ చేయకపోతే ఆ మేనేజర్కి వచ్చే నష్టమే రేపు నీకు జాబ్ లాస్. Hope you are getting. Somebody is losing his business because of you. నిన్ను ఘనమైన పాత్రగా దేవుడు చేశాడు. Kings are ready to use you, but they are not ready to honor God. బికాస్ వాళ్ళు మత్తులైపోయి ఈ పాత్ర వాల్యూ తెలియట్లేదు. దాన్ని చీప్గా వాళ్ళు ఏదో లిక్కర్ కలుపుకొని తాగడానికి మార్చారు. ఎంతమందికి అర్థమవుతున్న మాటలు? మనల్ని ఒక పనులుగా వాడుకోవడానికి వాళ్ళు పెట్టుకున్నారు తప్పితే ఇది హానరబుల్ వెజల్, ఇది దేవుడి వెజల్ అని దేవుని గుర్తించి దేవుడికి హానర్ వచ్చే దాకా పాస్టర్ నిన్ను క్లీన్ చేయడానికి ఒప్పుకో. అప్పుడు దేవుడు నిన్ను వాడతాడు. Submit unto something in our life so that he will clean you. My God. Some people are losing their businesses, salaries, companies close అవుతున్నాయి. Not because వాళ్ళకి అది లేదని కాదు, they are not able to honor God. కారణం ఏంటి చెప్పాలి? వాళ్ళ చేతిలో ఉన్న వెజల్ ఏమైంది? ఘనతకి రావట్లేదు. దేవుని హానర్ చేయగలుగుతున్నారా? నో వే.
ఒక వ్యక్తి మందిరంలోనే హానరబుల్గా ఉండలేకపోతే, ఒక వ్యక్తి హానరబుల్గా ఈ మందిరంలో డిసిప్లైన్డ్గా లేకపోతే, హౌ కమ్ దేవుని మందిరంలో హానరబుల్ వెజల్గా లేని వ్యక్తి మార్కెట్లో హానరబుల్గా ఎలా ఉంటాడు? రాజు పట్టుకొని నో తాగుతాడు తప్పితే. రాజులు మనల్ని ఒక వస్తువుగా వాడుకుంటున్నారు, కానీ దాన్ని బట్టి దేవునికి హానర్ వస్తుందా? నో వే. మిస్యూజింగ్. దేవుని యొక్క వెజల్ని మార్కెట్లో ఏం చేస్తున్నారు? మిస్యూజ్ చేస్తున్నారు. కారణం ఏంటంటే దాని వాల్యూ మందిరంలో ఉన్నప్పుడు దాని పని అది చేసి ఉంటే, గుడ్ వర్క్ చేసి ఉంటే దేవుడే దాన్ని వాడేటోడు. అంటే ఇజ్రాయేలీలందరూ కూడా బబులోన్లో బానిసలుగా ఉన్నప్పుడు దానికి గుర్తు ఇది. మీ బ్రతుకు ఇలా ఉంది. ఒక రాజు మిమ్మల్ని పనిముట్టుగా వాడుకుంటాడు, కానీ నేను యజమానుని మిమ్మల్ని వాడితే లోకం హానర్ చేస్తుంది. వాడి దగ్గర పని చేయడం కంటే నా దగ్గర డిసిప్లైన్డ్గా పనిచేసే నేనిచ్చే హానరు లోకం చూసేటట్టు నేను మార్చగలను. దట్స్ గాడ్. దట్స్ గాడ్. దేవుని మందిరంలో వాడబడు పనిముట్టుగా. మీ పక్కన వాళ్ళకి చెప్పండి, దేవుని మందిరంలో హానరబుల్ వెజల్గా వాడబడు. మళ్ళీ చెప్పండి, దేవుని మందిరంలో ముఖం కూడా చూసుకోవట్లేదయ్యా. అట్లు తవ్వుతలే అన్నా, ఏదో క్లీన్ చేస్తలే వాళ్ళ. దేవుని మందిరంలో హానరబుల్ వెజల్గా వాడబడాలి. ప్రిపేర్ అవ్వాలంటే ఏం చేయాలి? ప్రిపేర్ చేసే చేతికి అప్పచెప్పుకోవాలి. అయ్యా నన్ను సబ్బు పెట్టి నలుగు పిండి పెట్టి మసాజ్ చేయండి. చిన్నపిల్లలు ఏం చేస్తారు? పొద్దున్న లేచి చెప్పాలా? రుద్దుడు. ఆల్ మసాజెస్ మిక్స్డ్. క్లీనింగ్, sanctification, purification. That's the responsibility of a pastor. Let him clean. So that the Father will use you. నాకు చెప్పండి, ఫాదర్ డైరెక్ట్గా వాడగలడా? నో వే. లూకా సువార్త 13వ అధ్యాయము. Luke chapter 13. లూకా సువార్త 13వ అధ్యాయం. దానికి ముందు మాథ్యూకి వెళ్దాం. ఒకసారి ఆ స్క్రిప్చర్ చూపిస్తాను. మాథ్యూ చాప్టర్ 3:10. మాథ్యూ చాప్టర్ 3:10 తర్వాత లూకాకి వెళ్దాం. లూకా 13 లాస్ట్ స్క్రిప్చర్ అది. టుడే ఐఎమ్ గోయింగ్ టు క్లీన్ యూ ఇన్ లాస్ట్ 5-10 minutes. ఓకే, దట్స్ అ ప్రేయర్, దట్స్ డిక్లరేషన్. అండ్ దట్ మత్తయి సువార్త 3వ అధ్యాయం 10వ వచనం. చాలా ఫేమస్ స్క్రిప్చర్. బట్ లుక్ ఎట్ దిస్. ఈ ఇయర్కి ఈ స్క్రిప్చర్ అవసరం. చాలామంది యొర్దాను నదీ తీరంలో యోహాను బ్యాప్టిజం ఇస్తున్నాడని తెలిసి మారు మనసు నిమిత్తము సర్ప సంతానం కూడా వచ్చింది. అక్కడ ఒక మాట కూడా ఉన్నది, నది తీరమందలి జనులు వచ్చెను అని ఉన్నది. అది ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు నదుల ఒడ్డున నది తీరమున వీళ్ళు ఏం చేస్తారు అనేది నేను చూపిస్తాను. అయితే అక్కడికి వచ్చినప్పుడు అతను అన్నాడు, ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడను. లిసన్, వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది. ఈ చెట్లు అనే పదం గుర్తుపెట్టుకోండి, ఈ గొడ్డలి అనే పదం కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వీక్ నేను దాన్ని తీసుకొస్తాను. ఏమేమి గుర్తుపెట్టుకోవాలి? గొడ్డలి, చెట్లు. కనుక మంచి ఫలము, గుడ్ వర్క్స్. ఇందాకేం చూసాము? హానర్ ఉండాలంటే ఏముండాలి? గుడ్ వర్క్స్.
మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టు. మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టు. ఈ చెట్టు అనే పదం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వీక్ దాని మిస్టరీ రివీల్ చేస్తాను. ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడను. ఎందుకు ఆల్ ఆఫ్ సడన్గా ఈ రివర్ ఒడ్డున ఈ యొక్క అనౌన్స్మెంట్స్ వినబడుతున్నాయి? మారు మనసుకి తగిన ఫలాలు మీరు ఫలించండి. ఓకే, ఆ టైంలో యేసుప్రభు వారు వచ్చి బ్యాప్టిజం పొందారు. ఇప్పుడు లూకా సువార్త 13వ అధ్యాయానికి వెళ్దాం. చాప్టర్ 13 బుక్ ఆఫ్ లూక్. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. లిజన్ మై సిస్టర్, మై బ్రదర్. ఒక మనుష్యుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. కనుక అతడు ఇదిగో 3 ఏండ్ల నుండి, ఎన్నేళ్ళు? 3 years, 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెదకవచ్చుచు ఉన్నాను, కానీ ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయము, దీనివలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవునని ద్రాక్ష తోటమాలితో చెప్పాను. నెక్స్ట్ లైన్. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయి మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనేమో. అగైన్ వర్స్ 6. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. ఒక మనిషిని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి ఉన్నది. ఒక మనిషిని ద్రాక్ష తోటలో, ఒక దేవుని ఇంట్లో, దేవుని ఇంట్లో ఒక తోట, దేవుని ఇల్లు ఒక తోట. ఆ తోటలో ఒక అంజూరపు చెట్టు ఉన్నది. బ్రదర్స్, యంగ్ బాయ్స్, యంగ్ గర్ల్స్, లిసన్. నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలే. ఫ్రూట్ ఇందాక మాథ్యూలో చదివాము. యోర్దాను నదిలో ఒక స్టేట్మెంట్ వచ్చింది, గొడ్డలి ఇప్పుడే చెట్టు వేరన పెట్టి ఉన్నది. ఇప్పుడు ఇదిగో గొడ్డలి చెట్ల వేరున చెట్టు మొదటన నరకబడ్డానికి ఉంచబడింది. మీరు ఫలములు ఫలింపని ఎడల అది నరకబడి అగ్నిలో వేయబడను. ఇతను ఏమంటున్నాడంటే, ఇది ఫలము ఫలించట్లేదు. దెర్ ఇస్ నో హానర్ ఎట్ ఆల్. దీనికి అసలు గౌరవం ఇవ్వాల్సిన అవసరమే లేదు. దీనికి అసలు దీన్ని నిలువున నరికి పడేయండి. దీన్ని అడ్డంగా నరికి దీన్ని వేర్లతో సహా పెరికి వేయండి. దీనివల్ల రూపాయి ఉపయోగం లేదు. నేను 3 ఏళ్ళ బట్టి వస్తున్నా. ఎవ్రీ టైం నేను వచ్చిన ప్రతిసారి ఒక్క ఫ్రూట్ కూడా లేదు. కానీ ఉందా మందిరంలో అంటే ఉన్నది, చర్చిలో ఉందా అంటే ఉంది, దేవుని ఇంట్లో ఉన్నదంటే ఉన్నది. బట్ దీనివల్ల ఏమైనా ఫలములు వస్తున్నాయంటే లేదు. ఇంకా ఏం జరుగుతుందంటే దాని యొక్క ఏమనుంది, ఏమి దొరకదు. నెక్స్ట్ లైన్ వర్స్ 7. కనుక అతడు ఇదిగో 3 ఏళ్ళ నుండి నేను అంజూరపు చెట్ల పండ్లను వెదకవచ్చుచున్నాను. ఐఎమ్ కమింగ్ టు సర్చ్. దట్స్ వెరీ ఇంపార్టెంట్. ఒక మనిషి చెట్టు దగ్గరకు వస్తే పండ్లని వెతుక్కోవడానికి రావడం ఏంటి? పండ్లు దొరకనప్పుడు లేదా పండ్లు ఇవ్వనప్పుడే వెతుకుతాము, లేదా పండ్లు దాచుకున్నది ఆకుల చాటున అంటే వెతుకుతాం. ఎంతమందికి అర్థమవుతున్నమాట? నీ స్కిల్ని, నీ టాలెంట్ని నువ్వు వెసలవి దేవుని మందిరంలో వెసలుగా ఉండి, పనిముట్టుగా ఉండి, గుడ్ వర్క్స్, మంచి పనికి నువ్వు వాడబడుకోకుండా అంజూరపు ఆకులు ఆదాము కప్పుకున్నట్టు నువ్వు కప్పుకుంటే నీకు ఎప్పుడు హానర్ వస్తుంది ఈ మందిరంలో. You are hiding with leaves which is curse. ఆ రివర్లో శాపము లేదు. ఎవ్రీ ఇయర్, ఎవ్రీ మంత్, ఎవ్రీ వీక్. పాప పన్నోడికి ఏం తెలుసు?
A pastor is a gardener, keeper of that house. Your skill చంపేసి ఉండొచ్చు, లేదా స్కిల్కి ఇవ్వాల్సినటువంటి ఎనర్జీని అంతా ఆ ట్రంకే తినేస్తున్నది. దెర్ ఇస్ నో హానర్ ఎట్ ఆల్. కనుక ఇదిగో నేను 3 ఏళ్ల నుండి నేను అంజూరపు పండ్లు వెతుకుచు. ఐఎమ్ సర్చింగ్ సమ్ స్కిల్, ఐఎమ్ అన్ఏబుల్ టు ఫైండ్ ఇట్. ఇంగ్లీష్లో ఏమన్నా ఉంది? ఐఎమ్ సీకింగ్ ఫ్రూట్స్. నేను వెతుకుచున్నాను, బట్ నో ఫ్రూట్ ఎట్ ఆల్. హౌ కమ్ దిస్ ట్రీ గెటింగ్ హానర్? వాట్ కైండ్ ఆఫ్ హానర్? ఆ హానర్ ఏంటో చూద్దాం. అప్పుడు ఏమన్నారంటే, నేను వెతుకుతున్నాను, ఏమీ నాకు దొరకలేదు. వేర్ ఈజ్ ద ఫ్రూట్? ఈ ఫ్రూట్ గుర్తుపెట్టుకోండి. ఈ ఫ్రూట్ గురించి నేను మళ్ళీ మాట్లాడతాను. ఒకటేం గుర్తుపెట్టాలి? గొడ్డలి, చెట్టు, ఫ్రూట్. ఈ 3 గుర్తుపెట్టుకోండి. రానున్న వారాల్లో దాన్ని డీల్ చేద్దాం. దీనిని నరికివేయము. ఐ డోంట్ లైక్ దిస్ స్క్రిప్చర్. దేవుని మందిరంలో గొప్ప ఇంట్లో వెండి పాత్రలు ఉన్నాయి, బంగారు పాత్రలు ఉన్నాయి, కర్ర పాత్ర ఉన్నది, మట్టి పాత్ర ఉన్నది. కానీ కొన్నేమో ఘనతకి, కొన్నేమో ఘనహీనతకు. ఏంటి ప్రాబ్లం? ఘనహీనత అంటే ఫ్రూట్ లేకపోవడము. మందిరంలో ఉన్నా కానీ ఫలించలేకపోతున్నావు. వాక్యం ఉందా? ఉంది. ప్రేయర్ అనే నీళ్లు పోస్తున్నారా? పోస్తున్నారు. వాట్ ఎల్స్ యు నీడ్? దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోట మాలితో చెప్పాం. పనుడితో ఈ యజమానుడు అంటున్నాడు. ఆ యజమానుడు అంటుండు, ఇంత సీజస్యం పెట్టుకున్నావు, ఇన్ని చెట్లు ఉన్నాయి, నేనేం గొడ్డలి రెడీగా పెట్టించాను, దీన్ని నరికేస్తాను, దీన్ని నరికి అని అంటే, అప్పుడు ఆ పనుడు, ఆ పాస్టర్ ఏమన్నాడో నెక్స్ట్ లైన్లో రాశారు. ఏమన్నాడంటే, అయితే ఆ పాస్టర్ అన్నాడు, అయ్యా నువ్వు రివర్స్ స్టార్ట్ చేసావు, ఈ ఇయర్ మెసేజ్లు బాగానే ఉన్నాయి, ఈ వారం నీవు అర్హమైన పాత్రగా వాడబడ్డానికి వాళ్ళకి చెప్పు, శర్మను మార్చు, లేదంటే ఆ ఫ్లోటింగ్లో వాళ్ళు అదే మైకంలో కొట్టుకొని పోతారు, అందరు చర్చెస్ కొట్టుకొని పోయినట్టు. కాబట్టి నువ్వేం చేస్తావంటే వాళ్ళకి చెప్పు, నువ్వు సరిగా ఫలించట్లేదు. కానీ 3 ఏళ్ళ బట్టి దాన్ని బతికిచ్చింది పాస్టరే, పనుడే. అప్పుడు ఏమన్నాడంటే, అయ్యా నేను దాని చుట్టూ తవ్వుతాను, మళ్ళీ ఎరువు వేస్తాను. ఈ సంవత్సరం కూడా, ఈ 2024లో కూడా దాన్ని బ్రతకని. ఒకవేళ నెక్స్ట్ లైన్ ఏమన్నది, ఒకవేళ అది ఫలించిన సరే, లేని ఎడల నరికివేయమని అతనితో చెప్పాను. దిస్ ఈజ్ ద రీజన్ వై పీపుల్ ఆర్ డయింగ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్. నేను ఎప్పుడు చెప్తుంటే, ఫెస్టివల్ సీజన్లో డిమానిక్ ఫోర్సెస్ అటాక్స్ ఎక్కువ ఉంటాయి. నేను లాస్ట్ వీక్ ఒక మాట చెప్పాను, సర్వ్ ద లార్డ్ దిస్ ఇయర్ ఇన్ ఎ బెటర్ వే సో దట్ యూ విల్ క్రాస్ ఇన్ ఏ బిగ్ వే ఇంటూ 2025. 2025కి నువ్వు అడుగు పెట్టడానికి అర్హమైన పాత్రగా వజలుగా వెళ్ళాలంటే, నువ్వు ఫలించాలంటే నా డ్యూటీ ఇది. ఫలించినా సరే, ద లాస్ట్ స్టేట్మెంట్ ఫ్రమ్ ద పాస్టర్ టు ద మాస్టర్, గివ్ మీ దిస్ ఇయర్. ఇంకొంచెం నేను తవ్వుతాను, చుట్టూ తవ్వి దీనికి నీళ్లు పోస్తా, వాక్యం పోస్తా, ఎరువిస్తా, ఖర్చు పెడతాను. ఈసారి గ్యారంటీ ఇస్తున్నా, ఈ సంవత్సరం వీళ్ళు నెల 12 నెలలు, నెల 12 కాపులు ఫలాలు ఫలిస్తారు. సరే బాబు, every month bear a fruit. Every month bear a fruit.
Where is your skill? Where did you keep? ఎక్కడ దాచిపెట్టావు? You're hiding your fruit, or you are not yielding the fruit. Every year the Lord wants to bless you. Every month, ప్రతి నెల ఫలించాలి అన్నది దేవుని యొక్క మెయిన్ ఇంటెన్షన్. ఈ ఇయర్ ఇంకొంచెం లోతుగా తవ్వని పని ఉన్నాయి, ఇంకొంచెం ఎక్కువగా డీప్ డిగ్గింగ్ నీడెడ్. ఆయన ఏమంటున్నాడంటే, గొడ్డలి చెట్టు వేరున పెట్టిందంటే పనివాడు అంటున్నాడు, ఆ గొడ్డలు తీసి కొంచెం పలుగు ఆ గడ్డపారి నేను తవ్వి దీనికి నేను ఎరివేస్తా. ఇది భూమి చాలా ఆక్రమించింది. దెర్ ఇస్ నో ఫ్రూట్ ఎట్ ఆల్ and rooted into ground deeply and widely. ఎక్కువ స్థలం తీసుకున్నది, ఎక్కువ సమయం తీసుకున్నది. ప్రతి సంవత్సరం వస్తున్నా, బట్ ఐ డోంట్ సీ ఎనీ ఫ్రూట్. ఫ్రూట్ ఇన్ ద సెన్స్ వాట్? స్కిల్. నువ్వు ఫలం ఫలిస్తేనే కదా అది మనం ప్లక్ చేసి కట్ చేసి వాడేది. గొర్రెలని కనాలి, కాపరిని కంటాడు. ఇన్ని గొర్రెలు ఉన్నాయి, ఇంకొక గొర్రెకి జన్మనివ్వకపోవడం ఫలం ఫలించకపోవడమే. అయితే వాడు, అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వుతా, దట్స్ మై డ్యూటీ. ఎరువు కూడా వేస్తాను, దానికి కావలసిన ప్రతి మెటీరియల్, ఫర్టిలైజర్స్ అన్నీ నేను అరేంజ్ చేసి పెడతాను. అయితే ఈ సంవత్సరం కూడా దాన్ని ఉండని. దట్స్ యువర్ పాస్టర్ ప్రేయర్. అప్పుడు నువ్వు ఫలిస్తావేమో అని ఎదురు చూపు. ఎవ్రీ ఇయర్ పాస్టర్స్ ప్రేయర్, డోంట్ కిల్ దెమ్. వాళ్ళని చంపమాక. మోసెస్ అన్నాడు, వీళ్ళని నువ్వు చంపితే ముందు నన్ను చంపు, ఎందుకంటే వీళ్ళు లేకుండా నేనేం చేయను. ఎందుకంటే ఒకవేళ నువ్వు వీళ్ళని చంపేస్తే విల్డర్నెస్లో వాళ్ళ దేవుడు అరణ్యంలోకి తీసుకొచ్చి వాళ్ళకి అన్నం పెట్టలేక నీళ్లు పెట్టలేక చంపేశాడని నీకు అవమానం వస్తుంది, నీ పేరుకి ఘనత రాదు, ఘనహీనత వస్తుంది. కాబట్టి ఈ వస్తువులని, ఈ మినిస్ట్రీని నేను క్లీన్ చేస్తా. వీళ్ళని జీవగ్రంథంలోంచి నువ్వు తీసేయద్దు, నన్ను అసలే తీసేయద్దు. దట్స్ ద ప్రేయర్. My sister, my brother, the Lord is giving you a wonderful opportunity. Be useful in the great house of God. 2024లో ఈ ఇయర్లో ఒక మంచి వెజల్గా వాడబడు. గ్రేట్ వెజల్ ఇన్ ఎ గ్రేట్ హౌస్. God wants to use you. ఎలా యూజ్ చేసుకుంటారు బ్రదర్? ఆల్రెడీ నువ్వు ఈ ద్రాక్ష తోటలో నాటబడి ఉన్నావు, బట్ నువ్వు ఆకులతో కప్పుకోక, అవకాశం కోసం దేవుణ్ణి వాడుకోక, నెవర్. మళ్ళొకసారి తిమోతి చూపిస్తారా? ఐఎమ్ క్లోజింగ్. చాప్టర్ 2 Timothy chapter 2 verse 20. గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే కాక కర్రవి మట్టియు కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగించబడను. గొప్ప ఇల్లు దేవుని ఇంట్లో వెండి పాత్రలు ఉన్నాయి, బంగారు పాత్రలు ఉన్నాయి. ఇవి మాత్రమే కాక కర్రవి ఉన్నాయి, మంచి ఉన్నాయి. వాటిలో కొన్నేమో ఘనతకి కొన్నేమో ఘనహీనతకి ఉన్నాయి. హానర్. దేవుడు ఫైనల్గా నీకు ఇచ్చేటటువంటి ఒకే ఒక మార్గం, నువ్వు ఫ్రూట్స్ ఫలిస్తుంటే నీకు ఎరువేసి నీకు స్థలం ఇచ్చి అన్ని ఇచ్చి ఈ భూమి మీద నరికి వేయబడకోకుండా ఒక ఆప్షన్ ఇచ్చాడు. రెస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ డైయింగ్ లైక్ బర్డ్స్,
బట్ స్టిల్ నిన్ను ఇంకా ట్రస్ట్ చేసి ఉంచాడు. ఈ సంవత్సరం కూడా ఉండని, దాన్ని నరికేక అని చెప్పినప్పుడు, ఓ గాడ్. బట్ వన్ స్టేట్మెంట్ ఫ్రమ్ దేర్. యజమానుడు చెప్పిన మాట ఏంటంటే, ఈ ద్రాక్ష తోటలో ఈ చెట్టు ఉన్నది, దీన్ని నరికే అని ఎవరికి చెప్పారు? ఎవరెవరికి చెప్పారు? మాస్టర్ పాస్టర్కి చెప్పాడు. మాస్టర్ పాస్టర్కి చెప్పాడు. ఈ భూమి మీద ఒక సోల్ పైకి వెళ్ళడానికి ఎవరు పర్మిషన్ అవసరం? చెప్పాలా? హీ విల్ అప్రూవ్ దట్ సో దట్ ద స్పిరిట్ విల్ లీవ్ దట్ బాడీ. తన ప్రవక్తలకు చెప్పకుండా ఆయన ఏమీ చేయడు. హీ విల్ రివీల్ టు హిస్ సర్వెంట్స్ దట్ దిస్ బాయ్ ఈజ్ గోయింగ్ టు డై. ఆయన చనిపోతాడని తెలిస్తేనే కదా పాస్టర్ ఇంకొంచెం తవ్వి నీళ్లు పోస్తానది, ఎరువు పోస్తానది. ఇంకా స్టిల్ నువ్వు దేవుని వాక్యం వినడానికి బ్రతికే ఉన్నావంటే, నువ్వు నరికివేయబడలేదంటే డెఫినెట్గా ఈ సంవత్సరం నువ్వు ఫలించాలా. యూ హ్యావ్ టు బేర్ ఎ ఫ్రూట్. ఒక హానరబుల్ వెసల్, దేవుని మందిరంలోనే ఒక వ్యక్తి హానరబుల్ వెసల్గా వాడబడినప్పుడు మార్కెట్లో నీకు హానర్ వస్తుందని ఎలా ఎదురు చూస్తావు? దిర్ ఇస్ నో హానర్ ఎట్ ఆల్ ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్. నీ పేరున హానర్ అనేది మందిరంలో ఒక మంచి వెసల్గా, గొప్ప ఇంట్లో, దేవుని ఇంట్లో ఒక మంచి పాత్రగా, ఒక సాలిడ్ వెసల్గా, సాలిడ్ స్కిల్స్ వాడని నువ్వు మార్కెట్లో నీ స్కిల్ వాడితే నిన్ను వాళ్ళు దేనికి వాడారు? బెల్సేసరు ద్రాక్షరసం తాగడానికి వాడాడు. పనివాడు జీతమునకు పాత్రుడు. ఐఎమ్ డూయింగ్ మై జాబ్ and it's up to you to yield the fruits. ఫలాలు ఫలించడం మీ పని. గొర్రెలు కనాలి, కాపర్లు కంటారు. కాబట్టి ఆ కాపరికి చెప్పిన పని ఏంటంటే, ఈ చెట్టు నరికే. నో, దిస్ ఇయర్ యాజ్ ఐఎమ్ డిక్లేరింగ్ యూ విల్ నాట్ డై. దట్స్ ఇట్. దట్స్ ద స్టేట్మెంట్. నువ్వు నరికివేయబడవు. హోప్ యు ఆర్ లిసనింగ్. నువ్వు అర్ధాంతరంగా రోడ్డు మీద యాక్సిడెంట్ అయి చచ్చిన వాళ్ళు చావరు. దట్ కైండ్ ఆఫ్ డెత్ షల్ నాట్ కమ్ ఇన్ టు ద హౌస్ ఆఫ్ గాడ్. దేవుని వెజల్స్ని అలా పగలగొట్టడానికి వీలు లేదా? నువ్వు ఎంత ఘనమైన పాత్రగా దేవుని మందిరంలో వాడబడతావో అంత మార్కెట్ నిన్ను హానర్ చేస్తుంది, అంత నీ రిలేటివ్స్ హానర్ చేస్తారు, అంతే హానర్గా దూతలు కూడా నిన్ను కావిలి కాస్తాయి. దట్స్ ద హానర్. దట్స్ ద హానర్. మందిరంలో హానరబుల్ వెజల్గా వాడబడాలి. గివ్ ద బెస్ట్ స్కిల్. ద బెస్ట్ స్కిల్ దేవుడి కోసం వాడు, ఇవ్వు, పాతి పెట్టమాక. ద మూమెంట్ యూ యూజ్ యువర్ స్కిల్, యువర్ టాలెంట్ ఫర్ ద గాడ్, డోంట్ హైడ్ బిట్వీన్ ద లీవ్స్. దట్స్ కర్స్. దట్స్ ఇట్.